ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూర్లో రాజు అనే పిల్లాడు ఉండేవాడు. అతనికి అనేకమైన ఆడుట బొమ్మలు, ఆటలు ఉన్నా అతనికి స్నేహితులు లేరు. ఒకరోజు ఆ పిల్లాడు అటవీకి వెళ్లి సరికొత్త జీవాన్ని చూశాడు. ముదురు నీలం రంగులో మెరిసే చుక్క మేక. ఆ మేక బాగా చిన్నగా, అందంగా ఉండేది. మరి చమత్కారంగా కూతలు వేస్తూ రాజును చూసింది. రాజు తన దగ్గరకు వెళ్లి మేకతో మాట్లాడాడు. ఆశ్చర్యకరంగా ఆ మేక మాట్లాడటం ప్రారంభించింది. "నువ్వు ఎవరు? నన్ను ఎందుకు చూస్తున్నావు?" అని చుక్క మేక అడిగింది. రాజు చిరునవ్వుతో, "నువ్వు ఎంత అందంగా ఉన్నావో! నీ పేరు ఏమిటి?" అని అడిగాడు. చుక్క మేక నవ్వి, "నేను చుక్క. నేను నక్షత్రాల మేక. ఎక్కడైనా ప్రకాశిస్తాను, కాని మనుషులతో స్నేహం చేయడం ఇష్టం" అని చెప్పింది. రాజు మేకతో స్నేహం చేయాలని కోరాడు. చుక్క అంగీకరించింది. ప్రతిరోజు రాజు ఆ మేకతో మాట్లాడుతూ సమయం గడిపేవాడు. వాళ్ళు కలిసి ఆడుకునేవారు, తినేవారు, గీతలు పాడుకునేవారు. ఒకరోజు రాజు దుఃఖంగా కనిపించాడు. "ఎందుకు ఇంత నిరాశగా ఉన్నావు?" అని చుక్క అడిగింది. రాజు సమాధానమిచ్చాడు, "నాకెవరూ స్నేహితుల్లేకుండా చాలా ఒంటరిగా ఉంటాను." అప్పుడు చుక్క స్నేహం యొక్క మహాత్మ్యాన్ని వివరించింది. "స్నేహితుడు అంటే మన కోసం మనసు పెట్టేవాడు. నేను నీకు స్నేహితురాలిని కదా! అంతేకాకుండా పక్కింటి పిల్లలతో మాట్లాడి వాళ్లతో స్నేహం చేయవచ్చు." రాజు ఆ చిట్కాను పాటించాడు. పక్కింటి పిల్లలతో మాట్లాడి వాళ్లతో ఆడుకోవడం ప్రారంభించాడు. ఆ రోజునుంచి రాజుకు పక్కింటి పిల్లల స్నేహం, చుక్క మేకతోని బంధం కలిపి ఓ అందమైన జీవితం ఏర్పడింది.